నేను క్షమించబడ్డానన్న వాళ్ళు ధైర్యంగా చేయి చూపిస్తారా? అయితే మీరు క్షమించబడాలంటే మొదటిగా మీరేం చేయాలి? గట్టి చెప్పండి. ఎవరిని క్షమించాలి? ఎవరి మీద మీ మనసు ఆయాసంతో ఉందో, ఎవరి మీద మీ మనసులో కష్టం ఉందో, ఎవరి మీద మీ మనసులో కోపం ఉందో, ఎవరి మీద మీ మనసులో పగ ఉందో, ద్వేషం ఉందో క్షమించేసేయాలి. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు అభివృద్ధి చెందుతున్నావా? అసూయపడే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. నువ్వు పైకి వస్తున్నావా? నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయి. నువ్వు విజయం సాధిస్తున్నావా? విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసాయి. ఎందుకని? క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరి పైన పగ కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఆయాసం కానీ ఉండడానికి వీల్లేదు. అయ్యా, వాళ్ళు క్షమించబడ్డానికి అర్హులు కాదయ్యా, అందుకే క్షమించలేకపోతున్నా అడుగుతున్నా. వారిని నువ్వు క్షమించకపోతే పుండుంది, ఆ పుండులో చీముంది. ఇప్పుడు ఆ చీమును దాచిపెడదామా, లేకపోతే ఆ చీమును పిండేద్దామా? చెప్పండి, ఏం చేద్దాం? చీము ఉన్నంతసేపు కాలు కదపలేవో, ఎప్పుడైతే ఆ చీమును పిండేస్తావో అది బయటకు వచ్చేస్తుందో నొప్పి తగ్గుతుంది. అలాగే క్షమాపణ నువ్వు ప్రసాదించావనుకో, నీ మనస్సు నెమ్మదిని పొందుకుంటుంది. క్షమించబడ్డానికి వాళ్ళు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని అంటే ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? క్షమించేసేయాలి. క్షమించావా? లేదా మనసులో పగ, ద్వేషము, అసూయ పెట్టుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఇది చెయ్యండి. ఏమిటది? దేవుడు నిన్ను క్షమించాడా? ఎస్ బ్రదర్. ఎందుకు క్షమించాడు? నువ్వు ఇతరులను క్షమిస్తావని. నేను అతన్ని క్షమించలేకపోతున్నా. ఎందుకని? అతడు ద్రోహం చేశాడు. అయ్యో, మనం ఎన్నిసార్లు దేవునికి ద్రోహం చేశామండి? ఎన్నిసార్లు దేవుని మాట మీరాము? ఎన్నిసార్లు దేవునికి కోపాన్ని పుట్టించాము? ఎన్నిసార్లు దేవుని మనసును గాయపరిచాము? ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడండి, మన కోసం ప్రాణమే ఇచ్చేశాడండి. మనల్ని నమ్మి ఆయన కోసం మనం జీవిస్తామని, ఆయన వలే జీవిస్తామని, ఆయన పోలికలో జీవిస్తామని నమ్మి ప్రభు మన కోసం ప్రాణం పెట్టి క్షమించేస్తే ఎన్నిసార్లు మనం కళ్ళతో తప్పు చేయాలా, నోటితో తప్పు చేయాలా, తలంపులతో తప్పు చేయాలా, అపవిత్రమైన అలవాటులో, అపవిత్రమైన మాట తీరో, అపవిత్రమైన చూపులో మనం కలిగి ఉండలేదా? అయినా సరే దేవుడు మనల్ని క్షమించాడు కదండి.